ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారని నమ్ముతున్నాను. మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోగలుగుతున్నాను, దేవుని మాట మీద పంచుకోగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు అంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఈ విధంగా ఒక ఆత్మీయ కుటుంబముగా మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి మరొకసారి ఆయన అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి మనందరం దేవునికి థ్యాంక్స్ చెబుదాం. నన్ను మరుగుపరిచి దేవుడు స్వయంగా మీతో మాట్లాడాలని, మీరు ఏ వేదనతో ఈ వాక్యాన్ని వింటున్నారో, ఏ బాధలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడాలని, మీ హృదయంలో ఉన్న బరువును భారాన్ని తొలగించి మీకు నెమ్మదినివ్వాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా తండ్రి నాతో మాట్లాడండి, మీ స్వరమే నేను వినాలయ్యా, మీ మాట నాకు కావాలి, నీ మాట తీసుకుని దినాన్ని ప్రారంభిస్తానయ్యా, నాతో మాట్లాడండి అని ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని వినండి. దేవుడు తన మాటను మీకు దయచేయబోతున్నారు. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పగా కామెంట్స్ అన్ని చదవండి. వ్యక్తిగతంగా మీరు ప్రతిదినము అందరి కొరకు ప్రార్థించండి. వాక్యం చివరిలో మనందరం కూడా కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని శక్తిని మనం పొందుకుందాం, ఆయన కార్యములు మనం చూద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అనుకుంటున్నావేమో, నా బాధ ఎవరు చూడడం లేదు, నా కష్టం ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా హృదయం అంతా బరువుగా ఉంది, నా భర్త కానీ నా బిడ్డలు కానీ నన్ను పట్టించుకోవడం లేదు, నా భార్య కానీ నా బిడ్డలు కానీ నా బాధను అర్థం చేసుకోవడం లేదు, నా తల్లిదండ్రులు నన్ను ఎంత మాత్రం కూడా కేర్ చేయడం లేదు, ఎవ్వరు నిన్ను చూడడం లేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ప్రభు నిన్ను చూస్తున్నాడు. రహస్యంగా నువ్వు ఏడుస్తున్నావు, ఎవరికి కనబడకుండా ఆ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకంటే ఎవరైనా చూస్తే నన్ను తిడతారేమో, ప్రార్థన చెయ్యొద్దంటారేమో అని ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయితే నేనెవ్వరు చూడడం లేదేమో, కానీ ఒక ఆయన చూస్తున్నారు నిన్ను. ఆయన రహస్యం ముందు నువ్వు ఏది అడుగుతున్నావో, ఏ కన్నీటితో ఉన్నావో, ఏ బాధ నువ్వు చెప్పుకుంటున్నావో అదంతా నేను చూస్తున్నానని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునితో నువ్వు వ్యక్తిగతంగా సమయాన్ని గడుపుతున్నప్పుడు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఆయనతో నువ్వు గడిపే ఆ సమయం ఎంతో విలువైనది. ఆ విధంగా వ్యక్తిగతంగా నువ్వు దేవునితో గడపాలని, రహస్యంగా ప్రార్థించే స్తుతించే స్థలము నీవు కలిగి ఉండాలని ఈరోజు దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకమంతటిని విడిచిపెట్టి శ్రమలన్నిటినీ మర్చిపోయి ఒంటరిగా దేవునికి ప్రార్థన చేయడం, నీవు ఏకాంతంగా దేవునితో గడపడం అనేది నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఎందుకంటే అందరి మధ్యలో నువ్వు ప్రార్థించినప్పుడు కాదు, కానీ దేవునితో నువ్వు ఒంటరిగా ప్రార్థించినప్పుడు నిజమైన సంబంధాన్ని దేవునితో కలిగి ఉంటావు. నువ్వు ఒకవేళ రహస్యంగా ప్రార్థిస్తూ ఉండొచ్చు, కానీ ఆయన నీకు బహిరంగంగా ప్రతిఫలమిస్తాడు. చూడండి, 12 సంవత్సరాలుగా భయంకరమైన వ్యాధితో ఉన్న ఒక స్త్రీ నడుము వంగిపోయిన స్థితిలో ఉండి తన బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక, ఒకవేళ ఎవరికైనా చెప్పినా అసహించుకుంటారని ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎవ్వరికీ కనబడకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. నన్నెవ్వరూ చూడలేదనుకుంది. నిజమే, ఆ చుట్టుప్రక్కల మనుషులు ఎవ్వరూ చూడలేదు, కానీ ప్రభువు చూచాడు. ఆమె రహస్యంగా ఆయన దగ్గరకు వచ్చింది, రహస్యంగా ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది.
ఎవరికి కనబడకుండానే మనసులోనే ప్రార్థించుకుంది రహస్యంగా. కానీ ప్రభు మాత్రం బహిరంగంగా స్వస్థతనిచ్చాడు, బహిరంగంగా ప్రతిఫలం ఇచ్చాడు. అందరి ఎదురుగుండా ఆమెను స్వస్థపరిచి నడుము వంగిపోయి బలహీన స్థితిలో ఉన్న స్త్రీని బలపరిచి పంపించాడు. అదేవిధంగా యాకోబు కూడా దేవునితో ఒంటరిగా పోరాడడానికి అందరినీ పంపివేసి నిలిచిపోయాడు. అక్కడ ఎవరైనా ఉంటే తన ప్రార్థనకు ఆటంకం కలుగుతుందని భార్యను బిడ్డలను అందరినీ కూడా దూరంగా పెట్టి దేవునితో ఒంటరిగా గడపడానికి మోకరించాడు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, గంటలు గడిచిపోతూనే ఉన్నాయి. దేవునితో పోరాడుతూనే ఉన్నాడు. నీవు తప్ప ఎవ్వరూ నాకు లేరు, నీవు దీవిస్తేనే నేను దీవించబడతాను, నీవే నాకు సహాయం చేయగలవాడవు, నీవే నన్ను దీవించగలిగిన వాడవని దేవునితో పెనుగులాడుతున్నాడు. తెల్లవారిపోయేంత వరకు దేవుని పాదాలు విడిచిపెట్టలేదు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను విడిచిపెట్టు, నన్ను పోనీయి, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోతానని. నీవు నన్ను దీవిస్తేనగా నేను విడిచిపెట్టనన్నప్పుడు దేవుడు యాకోబును దీవించాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. అప్పటి నుండి ఇశ్రాయేలుగా మారిపోయాడు. యాకోబు ఒంటరిగా దేవునితో పోరాడాడు, రహస్యంగా ప్రార్థించాడు. అయితే దేవుడు యాకోబును బహిరంగంగా అందరి ఎదుట ఆశీర్వదించాడు, గొప్ప జనాంగంగా చేశాడు యాకోబును. ఒక్క విషయంలో కాదు, అన్ని రకాలుగా అన్ని స్థలముల్లో కూడా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు రహస్యంగా దేవునికి ప్రార్థిస్తున్నారా? ఒంటరిగా మీరు ప్రార్థిస్తున్నారా? ఎవ్వరికీ తెలియకుండా దేవుని ఆరాధిస్తున్నారా? దేవుని స్తుతిస్తూ ఉన్నారా? ఎవ్వరు చూడకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుని ప్రార్థిస్తూ ఉన్నావా? అయితే నువ్వు ఒంటరివి కాదు, దేవుడు నీతో ఉన్నాడు. ఒంటరిగా ప్రార్థిస్తున్న నీకు దేవుడు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు. అందరి మధ్యలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు నువ్వు ఎవరి తోడు లేకుండా, ఎవరి సహాయం లేకుండా ఉన్నావేమో, అయితే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేయబోతున్నాడు. యాకోబు అంటే మోసగాడు, అటువంటి యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. నీవు గనక ఆయనతో ఒంటరిగా పెనుగులాడితే, ఆయన కృప పొందేంతవరకు ఆయన పాదాలు పట్టుకుంటే తప్పక నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ బిడ్డలను, నిన్ను బట్టి నీ సమాజాన్ని, నీ సంఘాన్ని, నిన్ను బట్టి నీ స్నేహితులను, నీ బంధువులను అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవే ఒక ఆశీర్వాదంగా ఉండబోతున్నావు. కాబట్టి ఈరోజు నేను ఒంటరిని భయపడొద్దు. రహస్యంగా నేను ప్రార్థిస్తున్నాను, ఎవరు నాకు తోడుగలేరని అనుకోవద్దు. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో దేవునికి ప్రార్థించడానికి ఒక రహస్యమైన స్థలము లేదేమో, దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండటానికి నీవు ఒక గదిని ఏర్పాటు చేసుకోలేదేమో ఇంతవరకు. అయితే ఇప్పుడు దేవునికి ప్రార్థించడానికి, ప్రార్థనలో పోరాడడానికి ఒక గదిని ఏర్పాటు చేసుకో, ఒక స్థలం ఏర్పాటు చేసుకో. ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ స్థలము నుండే నీ జనాంగాన్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. ఎందుకంటే అక్కడ నీవు ప్రార్థించినప్పుడు, అక్కడ దేవునితో నీవు పెనుగులాడినప్పుడు అద్భుతకరమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. కాబట్టి రోజు నుండి నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, ఆయన పాదాలు పట్టుకో. ఆయన పాదాల దగ్గర నీకు నెమ్మది, ఆయన పాదాల దగ్గర నీకు శాంతి, సమాధానము, ఆయన పాదాల దగ్గర నీకు జవాబు. కాబట్టి అవునయ్యా, నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీలోనే నాకు నెమ్మది, నీలోనే నాకు శాంతి అని అందరం కూడా మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ఆయన సన్నిధిలో మోకరిందాం, ఆయన స్తుతిందాం. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరేతి నెమ్మది నెమ్మది. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరేతి నెమ్మది నెమ్మది. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే.
వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మాతో మాట్లాడారు. రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రి, నేను నీకు ప్రతిఫలం ఇస్తున్నాను, భయపడొద్దని. తండ్రి, ఎంతమంది అయితే ఎవ్వరు చూడకుండా ప్రార్థిస్తున్నారో, ఎవ్వరికి కనబడకుండా కన్నీటితో వేడుకుంటున్నారో నైనా, ప్రతి ఒక్కరికి మీరు ప్రతిఫలం దయచేస్తున్నారని నమ్ముతున్నాను నైనా. వారి ప్రార్థన దేనిని గూర్చైనా ఏదైనప్పటికీ కూడా ప్రతిదాన్ని జరిగించడానికి మీరు సమర్థుడవయ్యా. ప్రతి విషయంలో కూడా మీరు జయం దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. వారి బాధలన్నిటి నుండి విడిపించండి. వారి కన్నీటి పరిస్థితులన్నీ కొట్టివేయండి. అనేక మంది మధ్యలో వారిని మీరు ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తుండగా పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని నీ చేతిలో పెడుతున్నానయ్యా. ప్రతి జీవితంలో కూడా మీరు అద్భుతాలు ప్రారంభించినందుకు వందనాలు. ఆశ్చర్యకరమైన నీ కార్యములు ప్రతి కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో ప్రతి సమస్యను విడిపించి నెమ్మదితో, శాంతితో మీరు నింపుతున్నందుకు వందనాలు. ఈరోజు ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు ప్రారంభించే ప్రతి పనిని మీరు ప్రారంభించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ హృదయంలో ఉన్న ప్రతి కలవరంను గుర్చి రహస్యంగా ప్రభుతో మాట్లాడు. ఆయనకు తెలియచేయని ప్రతి సమస్యను రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రిని ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ ఆమెనని చెప్పండి బిగ్గరగా. మీకు అనుకూలమైతే ఈ వాక్యాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.